మనం ఎప్పుడైనా ఒక పనిని ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే మన మైండ్ ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తుంది, అర్థం చేసుకోగలుగుతుంది. అదే ఉద్దేశంతో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే ఒక ఆబ్జెక్ట్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుగా పదాల గురించి నేర్చుకున్నాం. తర్వాత సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో అనే విషయం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లోనే మనం టెన్సెస్ పైన ఫోకస్ చేస్తాం. ఇంతకుముందు మనం ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించి లేదా పాస్ట్ టెన్స్ ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలనే విషయం గురించి గత కొన్ని వీడియోల నుంచి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలని అనే విషయం గురించి తెలుసుకుందాం. హలో మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్. మీరు ఎప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, లైక్ బటన్ పైన కూడా క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించి, అందులో సబ్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్ టెన్స్ని మనం ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే టు టాక్ అబౌట్ ఫ్యూచర్ యాక్షన్స్, అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఇన్స్టాంట్ డెసిషన్స్, అంటే ఇన్స్టాంట్ అంటే అప్పటికప్పుడే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి గురించి చెప్పేటప్పుడు ఈ టెన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక మోటివేషన్ సినిమా చూసిన వెంటనే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకోండి. అదేంటంటే నేను భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. దట్స్ అన్ ఇన్స్టాంట్ డెసిషన్ ఆఫ్టర్ ఐ వాచ్డ్ సమ్ మూవీ. నెక్స్ట్ వన్, ఆఫర్స్. ఆఫర్స్ అంటే ఎవరికైనా మనం ఆఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, రే బయటకు వెళ్దాం వస్తావా, టీ తాగదాం వస్తావా, సినిమాకి వెళ్దాం వస్తావా. ఇదేంటంటే ఆఫర్ చేయడం. తర్వాత ప్రామిసెస్ చేయడం. ప్రామిసెస్ చేయడానికి కూడా మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. ప్రామిసెస్ అంటే, రేపు 1000 రూపాయలు నీకు ఖచ్చితంగా ఒక నెలలో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా నెల రోజులు ఇచ్చేస్తాను అనేది ప్రామిస్. నువ్వు నాకు ఈ ఎగ్జామ్లో హెల్ప్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో నీకు నేను హెల్ప్ చేస్తాను, దట్ ఈస్ ఏ ప్రామిస్. లైక్ దట్. ఇంకా ప్రిడిక్షన్స్ అంటే అంచనా వేసేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం ఆర్సీబీ కప్ కొడుతుంది, దట్స్ మై ప్రిడిక్షన్. లైక్ దట్. ఏంటంటే ఫ్యూచర్ యాక్షన్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ యాక్షన్సే. ఇన్స్టాంట్ డెసిషన్స్ అవ్వచ్చు, ఆఫర్స్, ప్రామిసెస్, ప్రిడిక్షన్స్, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో జరుగుతాయి అని చెప్పేటప్పుడు మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఈ టెన్స్లో సాధారణంగా మనం కొన్ని పదాలను ఉపయోగిస్తుంటాం. సూన్, షార్ట్లీ, టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, లైక్ దట్. సూన్ అంటే తొందరలో, షార్ట్లీ దట్ ఈస్ ఆల్సో తొందరలో అని అర్థం వస్తుంది. టుమారో రేపు, నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ సంవత్సరం, మళ్ళీ లైక్ దట్. ఈ టెన్స్లో మనం సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఒక స్మాల్ స్ట్రక్చర్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, సబ్జెక్టు, ఆబ్జెక్టు కామనే. హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ ఏం ఉపయోగించారంటే విల్ ఆర్ షెల్ ప్లస్ వెర్బ్ అనేది బేస్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ చాలామంది ఐ, వి, యు, దేకి షెల్ ఉపయోగించాలి, హీ, షీ, ఇట్కి విల్ ఉపయోగించాలి అంటుంటారు. జనరల్గా మనం ఐకి విల్ వాడతాం, వికి విల్ వాడతాం, దేకి విల్ వాడతాం. దట్స్ అన్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ యూజింగ్ విల్. విల్ వాడినా షెల్ వాడినా తప్పేం లేదు. కానీ రిటర్న్ ఇంగ్లీష్లో ముఖ్యంగా ఐకి షెల్ వాడతారు, ఐకి, వికి, యుకి, దేకి షెల్ వాడతారు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఇఫ్ వి యూజ్ విల్ ఫర్ I, we, you, they, like that kind of pronouns. Let us make some sentences by using this small structure. He will start a business soon. He will helping verb. Will అనేది helping verb. Start అనేది V1. Object ఏంటంటే a business soon, తొందరలో. అతడు తొందరలో ఒక బిజినెస్ అంటే అతడు తొందరలో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. He won't start a business soon. Will plus not won't, shall plus not shan't. He won't start a business soon. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. విల్కి నాట్ యాడ్ చేస్తే అది మనకి నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. విల్ ఎందుకంటే విల్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ కాబట్టి. He won't start a business soon. అతడు తొందరలో వ్యాపారాన్ని ప్రారంభించడు. Will he start a business soon? అతడు తొందరలో వ్యాపారం ప్రారంభిస్తాడా? పాజిటివ్ ఇంటరాగేషన్. Won't he start a business soon?
అతడు తొందరలో వ్యాపారాన్ని ప్రారంభించడా, నెగిటివ్ ఇంట్రోగేషన్. సమ్ డబ్ల్యూహెచ్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ని యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా కొన్ని కొత్త సెంటెన్సెస్ తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ విల్ హీ స్టార్ట్ బిజినెస్, అతడు ఎప్పుడు వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. వేర్ విల్ హీ స్టార్ట్ బిజినెస్, అతడు వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభిస్తాడు. హౌ విల్ హీ స్టార్ట్ ఏ బిజినెస్, అతడు వ్యాపారాన్ని ఎలా ప్రారంభిస్తాడు. లైక్ దట్ వీ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఈ టెక్స్ట్ను ఉపయోగించి కొన్ని కొత్త వాక్యాలు తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే అవి ఆఫర్స్ అవ్వచ్చు, ప్రామిసెస్ అవ్వచ్చు, ప్రిడిక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కొన్ని వాక్యాలు తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ GPN, యువర్ వెల్ విషర్, సైనింగ్ అవుట్. అంటిల్ వి మీట్ again.